నేనొక పాపం చేశాను. ఇప్పుడు చెప్పులు వేసుకుని వెంకటాచల పర్వతం మీద తిరిగాను. ఇప్పుడు వెంకటాచల పర్వతం మీద చెప్పులు వేసుకు తిరిగినటువంటి పాపకర్మకి ఫలితాన్ని కూడా నేను అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు నా అరికాళ్ళు ఏదో కారణం చేత ఎప్పుడో ఉత్తర జన్మలలో అగ్నిహోత్రం అంటుకుని ఆ కాళ్ళు కాలిపోయి బొబ్బలెక్కి కట్లు కట్టి కొన్నాళ్ల పాటు నేను కాళ్ళు కింద పెట్టి తిరగలేనటువంటి స్థితిని పొందాలి. చేసిన పాపము దుఃఖ రూపంలో పోవాలి, చేసిన పుణ్యము సుఖ రూపంలో పోవాలి. ఇప్పుడు ఈ సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఈశ్వరుడు మీకు మనస్సొక్కటే ఇచ్చి శరీరాన్ని ఇవ్వకపోతే కుదురుతుందా? ఎక్కడ పెడతారు మనస్సు తీసుకొచ్చి? ఎలా అనుభవిస్తారు? నేను పుణ్యకర్మ చేశాను, దాని సుఖ ఫలితాన్ని అనుభవించేసేయాలి. ఇప్పుడు నేను ఆ సుఖ ఫలితం అనుభవించేయాలంటే ఏం ఉండాలి? నాకో శరీరం ఉండాలి. మీ అందరూ కింద కూర్చుంటే నేను ఒక్కడిని కూర్చోవడానికి ఇంత పెద్ద వేదిక, నేను ఒక్కడిని కూర్చుంటే నాకు ఇన్ని పూలదండలు, నేను ఒక్కడిని కూర్చుంటే మీ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, నేను ఒక్కడిని మాట్లాడితే నా మాట వినపడుతుందో వినపడదో సరిగా అందరికీ ఒక మైకు. ఇవి సభాపూజ్యత అంటారు. అంటే ఇంతమందికి చెప్పగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుట.